మిషన్లో ఆయిల్ వేయడం ఎలా అనే దాని గురించి చూపిస్తున్నాను మీకు అందరికీ. చాలామంది ఏంటంటే ఆయిల్ ఎలా వేసుకోవాలనేది చాలామందికి తెలియదు. మిషన్ ఆయిల్ వేసేటప్పుడు ఏం చేయాలి, మిషన్ ఇలా పెట్టేసి టేబుల్ మీద ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రతి జాయింట్ ఉంది చూసారా, ఈ జాయింట్స్ ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా ఇలా వీటి ప్రతి ఒక్క జాయింట్స్లో క్లియర్గా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమైందంటే సామాన్ల యొక్క లైఫ్ టైం పెరుగుతూ ఉండింది, తొందరగా రాకుండా. ఈ ప్రతి జాయింట్స్ చూసరికి రాట్కి చివర ఇలా 2 హోల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వీటిలో ఈ ప్రతి ఒక్క జాయింట్స్లో అన్నిట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ కింద ఆయిల్ వేసిన తర్వాత మిషన్ పైకి లేపి ఏం చేయాలంటే ఇక్కడ 3 హోల్స్ కనబడుతున్నాయి. ఇందులో వచ్చేసి 2 హోల్స్ ఓన్లీ మెయిన్, ఇదొకటి ఇదొకటి. ఈ 2 వాటిలో వేయాలి. ఇందులో వేసినా వేస్ట్ అయిపోయింది, ఆయిల్ వెళ్ళదు లోపలికి. ఈ రెండిట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మిషన్ యొక్క సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని క్లియర్గా ఉండడం కోసం ఇలా చూపిస్తున్నాను. మిషన్ పడుకోబెట్టి ఇక్కడ 3 ప్లేస్లో చూడండి, ఈ బటన్లో, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కత్తెర, ఈ గడ్డలో, ఈ బేరింగ్లో, ఈ 3 చోట్ల వేయాలి. డోర్ క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఈ డోర్ తీసి కూడా మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల సామాన్లు తొందరగా. డైలీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే వాళ్ళైతే రోజుకి 2-3 సార్లు వేయాలి. తక్కువ వాడకం అయితే రోజుకి ఒకసారన్నా, లేదంటే ఎప్పుడో ఒకసారి వాడే వాళ్ళకైతే మినిమం వీక్లీ 1 టైం ఆయిల్ వేసేసి కొంచెం సేపు రన్నింగ్ చేసి పక్కన పెట్టుకున్న మిషన్ అనేది కండిషన్లో ఉండిద్ది. ఎప్పుడు వీటన్నిటిలో ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. కనబడుతుందిగా. ఈ క్యాప్స్ తీసి డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఫిట్టింగ్ చేసేయండి. డస్ట్ కూడా మీరు ఇలా ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోండి, ఇంకా నీట్గా ఉండిద్ది మిషన్. తర్వాత వచ్చేసి ఈ 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకొని మీరు డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ వచ్చేసి కింద డస్ట్ కానీ మళ్ళీ సేమ్ అలాగే ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. గుర్తుందిగా. అందరికీ ఏంటంటే డైలీ రఫ్గా యూజ్ చేసే వాళ్ళకి 2-3 టైమ్స్ వేసుకుంటే బెటర్. అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకైతే వీక్లీ 1 టైం అయినా వేయాలి. ఈ 2 గుర్తుపెట్టుకోండి.